హాయ్! హలో! నమస్తే, వణక్కం, అదాబ్. నేను మీ భాస్కర్ తిమ్మ. సార్ అని పిలచ్చు, అని కూడా పిలచ్చు. మీ అందరికీ కూడాను గ్రామర్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాను. సో, ఈరోజు నుంచి కూడాను ఒక్కొక్క టాపిక్ అనేది గ్రామర్‌లో మీకందరికీ వస్తూనే ఉంటుంది. నా కాన్సెప్ట్ ఏంటంటే, గ్రామర్‌లో మీ అందరికీ 1 మార్క్ రావాలి అనేది ఎంత ఇంపార్టెంటో, మీరందరూ కూడాను టెక్నిక్స్ మాత్రమే నేర్చుకుంటే ఏం బావుంటుంది? సబ్జెక్ట్ కూడా నేర్చుకోవాలి కదా! ఇది నా టార్గెట్ అనమాట. ఫస్ట్ టెక్నిక్స్ చెప్పేస్తా. ఫాస్ట్‌గా అయిపోద్ది. వన్స్ టెక్నిక్స్ అయిపోయిన తర్వాత సబ్జెక్ట్ అనేది కాసేపు చెప్తాను. సెట్ అయిపోద్ది. ఇప్పుడు మీరు డాక్టర్ చదివి కేవలం టెక్నిక్స్ మాత్రమే నేర్చుకుని నాలెడ్జ్ నేర్చుకోకపోతే పేషెంట్లు మీ చేతిలో బలైపోతారు. అట్ ద సేమ్ టైమ్ మీరు కూడా లక్షలు ఫీజులు కట్టేస్తున్నారు. స్కూల్స్‌లో గాని, ఇక్కడిక్కడ అన్ని ప్లేస్‌లో కడుతున్నారు. కట్టిన వాళ్ళు సబ్జెక్ట్ నేర్చుకోకపోతే బాగోదు కదా! అందుకే 2 కాన్సెప్ట్‌ని కవర్ అయ్యేటట్లుగా మీకు తీసుకొనొచ్చాను. ఈరోజు టాపిక్ ఏంటంటే తత్సం రూపు, తద్భవ రూపు. ఈ 2 ఉన్నాయి కదా! ఈ రెండిటికి అర్థాలు, ఈ రెండిటికి సిట్యుయేషన్స్ అన్నీ కూడా చెప్పడానికి ట్రై చేస్తూ వెళ్తాననమాట. దట్స్ ఇట్. సో, ముందుగా ఈటిని ఏ రకంగా చదువుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఏంటి అనేది చూసుకున్నట్లయితే, తత్సం రూపు మనందరము కూడాను మన దగ్గర ప్రకృతి, వికృతి అని కొంచెం చదువుకుంటాం కదా! సో, ఇక్కడ కూడా నేనంటే ఈ తత్సము, తద్భవం ఆ ప్యాటర్న్‌లోనే వస్తుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్‌కి వికృతి ఉందనుకో, వికృతి పదాలు మన ప్రాంతాల్లో వాడుతుంటాం. అంతే యాజ్ ఇట్ ఈజ్‌గా యూజ్ చేస్తూ ఉంటాం. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఈ తద్భవ అనే పదాలు చూసారా? ఈ తద్భవ పదాలన్నీ కూడా ఎలా ఉంటాయి తెలుసా? కేవలము ఓన్లీ హిందీ వర్డ్స్ మాత్రమే ఉంటాయి. ఇది ఫస్ట్ మాట గుర్తుంచుకోండి. కేవలం హిందీలో మాత్రమే ఉంటాయి. కానీ ఈ తత్సం రూపులో ఉన్నాయి చూసారా? ఈ తత్సం రూపులో ఉండే పదాలన్నీ కూడాను సాంస్క్రిట్‌లోనూ ఉంటాయి, హిందీలోనూ ఉంటాయి. ఇంకొక మాటలో చెప్పాలంటే తెలుగులో కూడాను ఉంటాయి. సో, ఇలాంటి పదాలివి. ప్రకృతి, వికృతిలే టైపు, ఇవి ఆ టైపు. ఫర్ ఎగ్జాంపుల్ సిట్యుయేషన్ చూద్దామా? సూర్యు ఓకేనా? సూర్యపుత్ర కర్ణ అనుకోని మనం మాటికి అంటూ ఉంటాం కదా! సూర్య అనేది సాంస్క్రిట్‌లోనూ ఉంది, తెలుగులోనూ ఉంది. అట్ ద సేమ్ టైమ్ హిందీలో కూడా ఉంది. కానీ ఇక్కడ సూరజ్ అనుకుని ఏదైతే వర్డ్ ఉందో ఇది మాత్రం కేవలం హిందీ స్పెసిఫిక్ వర్డ్ మాత్రమే. సో, ఇది ఫస్ట్ మాట. మీకు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఏదైతే బ్లూ కలర్‌లో ఉందో ఇవన్నీ కూడా ఇవి కేవలం హిందీలో ఉండేవి మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఆహ్, నృత్యం. సో, డాన్స్‌కి నృత్య కళాకారుడు అన్నీ అనేస్తుంటాం. కానీ హిందీలో మాత్రం ఏమంటారు తెలుసా? నాచ్. ఏమంటారు? నాచ్. సో, హిందీ స్పెసిఫిక్ వర్డ్ అయితే నాచ్. ఇది తెలుగులోన, హిందీలోన ఎక్కడైనా వాడుకునేదనమాట నృత్యం అనేది. ఫర్ ఎగ్జాంపుల్‌కి గృహం ఉంది కదా! మన గృహము ఇవన్నీ కూడా తెలుగులో వాడేస్తాం, సాంస్క్రిట్‌లో వాడేస్తాం, హిందీలో కూడా వాడేస్తాం. కానీ హిందీ స్పెసిఫిక్‌లోనే వాడేంటంటే ఓకేనా? గర్. అదే గ్రామ్ అనేది ఉంది చూడండి. ఈ గ్రామ్ అనేది నువ్వు తెలుగులోను వాడేస్తావు, హిందీలో వాడేస్తావు, సాంస్క్రిట్‌లో వాడేస్తావు. కాబట్టి తత్సం అంటాం. అదే ఇక్కడ చూస్తే గావ్ అనేది మాత్రం కేవలం హిందీ స్పెసిఫిక్ మాత్రమే. ఇది ఫస్ట్ మాట, ఫస్ట్ టెక్నిక్ అంతా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు దీనికి ఇంకొద్దిగా చేద్దామా? తత్సం అంటే తత్సమాన్. అంటే తత్సం అంటే తత్సమానం. అలాంటి సమానమైన మాటలు ఎక్కడెక్కడ ఉంటాయి? తెలుగులో ఉంటాయి, సాంస్క్రిట్‌లో ఉంటాయి, హిందీలో ఉంటది. ఈ రకంగా గుర్తుంచుకోవాలి. తద్భవ్ అంటే భావము. అదే భావం వచ్చేటట్లుగా ఉండేటట్లుగా పదాలనమాట. తద్భవ్. ఇంకొక రకంగా చెప్పాలంటే సాంస్క్రిట్ నుండి ఏవైతే ఓకేనా సాంస్క్రిట్‌లోనో, హిందీలోనో, తెలుగులోనో యూజ్ చేసుకున్న వర్డ్స్ అన్నిటిని తత్సమాన పదాలంటాము. అట్ ద సేమ్ టైమ్ సాంస్క్రిట్ నుండి విడిచిపోయి, సంస్కృతం నుండి విడిపోయి అవన్నీ కూడాను తిరిగి కొత్త రకాల పదాలు తయారైనవన్నిటిని కూడా తద్భవ పదాలని అంటూ ఉంటాం. ఇది మెయిన్ సబ్జెక్ట్ అనమాట. ఓకేనా? సో, ఇక్కడికి ఇది అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీ అందరికీ వచ్చే క్వెషన్ ఎగ్జామ్‌లో క్వెషన్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను చూడండి. మీకు ఎగ్జామ్‌లో క్వెషన్స్ ఎలా ఉంటాయంటే ఇలాగా బాక్స్‌లు ఇస్తాడు. ఈ బాక్సుల్లో ఈ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ వికల్పం అంటారు కదా! వీటిలో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేయండి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్‌కి దీనికి తద్భవ రూప్ చెప్పు, లేకపోతే దీనికి తత్సం రూప్ చెప్పు ఇలా మనకంటూ ఉంటారు. సో, ఇలాంటి వాటిని మనం ఎలా కనిపెట్టాలి? ఏంటి? అనుకోని టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయంటే యెస్ టెక్నిక్స్ ఉన్నాయి. టెక్నిక్స్ చెప్పడానికన్నా ముందు మీ అందరూ తెలుసుకోవాల్సిందేంటంటే మన తెలుగులో ప్రకృతి, వికృతులు ఎలా నేర్చుకుంటూ వెళ్ళిపోతామో, ఎక్కడ కూడాను హిందీలో ఇలాగే ఫస్ట్ నేర్చుకుంటూ వెళ్ళిపోతాం. ఫస్ట్ అసలు పక్షి అంటే పంచి, వన్ అంటే బన్ను, జ్యోతి అంటే జ్యోతు, నావ్ అంటే నయ, లేకపోతే మయూర్ అంటే మోరు, వైర్ అంటే బైరు ఇలా నేర్చుకుంటూ వెళ్ళిపోతే ఒక పనయిపోతుంది. ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటారా? తీసుకోండి. అన్నా ఇన్ని నేను నేర్చుకోలేనన్నా నాకు చాలా భయమేస్తుంది అని అనిపిస్తే మీ అందరికీ కూడాను కొన్ని సెగ్రిగేట్ చేసిన వర్డ్స్ ఉన్నాయి. సో, ఈ సెగ్రిగేట్ చేసిన వర్డ్స్ అనేవి నేర్చుకున్నా సరిపోద్ది. ముందు ఇవి నేర్చుకుంటే మీ అందరికి 80% కాన్ఫిడెన్స్. ఎందుకంటే ఎక్కువ క్వెషన్స్ ఇక్కడ నుండి రిపీట్ అవుతుంటాయి. ఇక్కడ నుండి నేను ఇంతకుముందు చూపించిన పీడీఎఫ్ నుండి. ఇవి రిపీట్ అవుతుంటాయి. కాబట్టి
మినిమమ్ సక్సెస్‌ఫుల్‌గా ఉండడానికి చాయిస్ ఉంటది. వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు అసలైన విషయానికి వచ్చేద్దాం. దీనికేమైనా ట్రిక్స్ ఏమైనా ఉన్నాయా అనుకోనంటే యెస్, ట్రిక్స్ అనేవి ఉన్నాయి. కొద్దిగా సిట్యుయేషన్ చూసుకున్నట్లయితే మీకు ముందుగానే చెప్పాను కదా! రూల్ ఏంటి? రూల్ అంతా కూడాను ఫస్ట్ తద్భవ్ అనుకోని అడిగారనుకో కేవలం హిందీ వర్డ్ మాత్రమే అయ్యుండాలి. హిందీలో మాత్రం యూజ్ చేసి ఉండాలి. అంటే ఆ పదం మనకు అర్థం కాకూడదు. ఇది ఫస్ట్ రూల్. లేదా తత్సం అన్నాడనుకో తెలుగులో కూడాను అదే వర్డ్ ఉంటుంది కాబట్టి వెంటనే ఇది తెలుగులో ఉందా? నాకు అర్థమవుతుందా? లేదా? చెక్ చేసుకుంటే పని అయిపోతుంది. ఇది ఫస్ట్ రూల్. వన్స్ ఇది అయిపోయిన తర్వాత సెకండ్ రూల్ ఏంటంటే ఒకవేళ నీకు అది చాలా డిఫికల్ట్ వర్డ్ నువ్వు నేర్చుకున్న లిస్ట్‌లో కూడా లేదు. నేర్చుకున్న లిస్ట్‌లో లేకపోతే అప్పుడు చిన్న చిన్న టెక్నిక్స్ అనేవి పాటించేసి ఒక చిన్న రాయేద్దాం. సక్సెస్ అయితే సక్సెస్ అయింది. లేకపోతే లేదు. ఎందుకంటే నీకు రానిది ఒక ట్రైల్ ఎయడానికైనా ఒక రూల్స్ ఉండాలి కదా! ట్రైల్ ఎయడానికి చూసుకున్నట్లయితే ఫస్ట్ లెటరు సేమ్‌గా ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ లెటరు సేమ్‌గా ఉంటుంది. చూడండి రూల్స్ పరంగా ఫస్ట్ లెటర్ సేమ్‌గా ఉంటుంది. లాస్ట్ లెటర్ కూడా సేమ్‌గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్‌కి నాకు నిద్ర అంటే ఏంటో తెలీదు. ఓకేనా? నిద్ర అంటే ఇది తత్సమ రూపం. కానీ తద్భవ రూపం ఏంటో తెలియకపోతే ఫస్ట్ లెటర్ చూడండి నాన్న, సెకండ్ లెటర్ చూడండి దాదా. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్‌కి తీర్థ్ అన్నది ఉంది చూసుకోండి. ఫస్ట్ లెటర్ చూడండి తీర్, లాస్ట్ వర్డ్ చూడండి ద. ఓకేనా? ద. అట్ ద సేమ్ టైమ్ ఇది చూడండి భక్త్. భక్త్‌కి భగత్ అనుకోని ఉంది. ఫస్ట్ లెటర్ చూడండి లాస్ట్ లెటర్ చూడండి త. సో, ఈ రకంగా ఉంటాయి. కృష్ణాలో చూడండి ఫస్ట్ లెటర్ ఏమో క, లాస్ట్ లెటర్ ఏమో న. ఓకేనా? దర్శన్‌లో చూడండి ఫస్ట్ లెటర్ ఏమో ద, లాస్ట్ లెటర్ ఏమో న. అట్ ద సేమ్ టైమ్ మనుషులో చూడండి ఫస్ట్ లెటర్ ఏమో మ, లాస్ట్ లెటర్ ఏమో ఇదిగో ఇక్కడ మనుషు సా ఒకటుంది, యా ఉంది. సా అనేది తీసుకున్నాడు మానుసు. సో, ఈ రకంగా ట్రై చేస్తాం. ఒకవేళ నీ కర్మకాలి నువ్వు సాల్వ్ చేయలేకపోతే మరి ఏం చేయలేం గానీ, ఒకవేళ సో, ఈ రూల్స్‌ను ఆలోచించుకుంటూ వెళ్తే పనులవుతాయి. అయితే ఇప్పుడు కొన్ని కొన్ని ట్రైల్ ఎయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? సో, కొన్ని కొన్ని నువ్వు ఆల్రెడీ నాలెడ్జ్ నేర్చుకున్నాక ఇవి ట్రై చేద్దాం. ఓకేనా? సో, కొన్ని కొన్ని ట్రైల్ ఎయడానికి ట్రై చేద్దాం చూడండి సిట్యుయేషన్. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఏమంటున్నాడంటే ఓకే. శిష్యు అనడానికి ట్రై చేసుకునేటప్పుడు ఫస్ట్ లెటర్ ఏమో సా, లాస్ట్ లెటర్ ఏమో స్య. సో, శిష్యు. ఓకేనా? శిష్యు. వీడేమంటున్నాడు తద్భావ్. ఓకేనా? అయిపోయింది. సో, ఇక్కడ చూస్తే సాతి ఉంది, సావన్ ఉంది. ఈ రెండిటికి కూడాను ఫస్ట్ లెటర్స్, లాస్ట్ లెటర్స్ అవి అసలు డిఫరెంట్‌గా ఉన్నాయి. కాబట్టి ఇది ఇది తెలిసిపోయింది. ఇంకొన్ని అయితే ఇబ్బంది పెట్టేత్తారోయ్. ఓకేనా? తీర్ద్ ఉంది. ఫస్ట్ లెటర్ ఏమో త, లాస్ట్ లెటర్ ఏమో ద. తీర్ద్. ఓకేనా? ఫస్ట్ లెటర్ ఏమో తి ఉంది. లాస్ట్ లెటర్ ఏమో ద. ఓకేనా? తీర్ద్. సో, ఈ రకంగా వస్తాయి. సో, వీడు స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. యాక్చువల్లీ తీరాత్ ఉంది. ఇదేంటి తీద్. ఓకేనా? నెక్స్ట్ ఇంకొద్ది ముందుకెళ్దాం. కృష్ణ ఉంది. ఫస్ట్ లెటర్ ఏమో క, లాస్ట్ లెటర్ ఏమో న. కిసాన్. ఓకేనా? కిసన్. ఇంకొద్ది ముందుకెళ్దాం. ఓకే. ఇంకొద్దు ముందుకెళ్ళేసి దీన్ని సాల్వ్ చేయడం ట్రై చేద్దాం. నిద్ర చూడండి ఫస్ట్ లెటర్ ఏమో న, లాస్ట్ లెటర్ ఏమో ద. నీంద్. ఓకేనా? నీంద్. సో, నేనిక్కడ ఏదైతే చెప్తున్నానో చూడండి ఇక్కడ జా అనే అక్షరం ఉంది. ఇక్కడ చా అనే అక్షరం ఉంది. కానీ అక్కడ చూడండి ద అనే అక్షరం ఉంది. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే కొన్ని కొన్ని సార్లు ఇది బాగా మనకు చాలా హెల్ప్ అయిపోద్ది. ఎందుకంటే అసలు ఇంచుమించు దగ్గర లేని వర్డ్స్ ఒస్తాయి. కానీ పైన టాపిక్ చూడండి. పైన టాపిక్‌లో నీకు ఇంచుమించు సేమ్‌గా ఉన్నాయి. అలాంటప్పుడు ఏంటంటే డెఫినైట్‌లీ ఆ వర్డ్స్ నేర్చుకుంటే పనులైతాయి. లేకపోతే చాలా ఇబ్బందవుతదనమాట. ఇది నేను చెప్పాలనుకుంటుంది. సో, రూల్స్ మీకు ఇచ్చేయండి. అయితే ఇప్పుడు మీరందరూ ఏం చేయాలో బాగా చెప్తా చూడండి. ఫస్ట్ మీ అందరికి ఏమిచ్చానంటే కొన్ని వర్డ్స్ ఇచ్చాను. ఓకేనా? ఆ వర్డ్స్ అన్నీ నేర్చేసుకోండి. 3 రూల్స్ ఇచ్చాను. 3 రూల్స్ నేర్చుకోండి. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఎగ్జామినరు 3 డిఫరెంట్‌గా ఇచ్చేటప్పుడు మీకు వెంటనే కూడాను రూల్ 1, రూల్ 2, రూల్ 3 ఆ రకంగా నువ్వు నేర్చేసుకుంటూ ఎళ్ళిపోవచ్చు. ఒకవేళ ఏది ఇవ్వకపోయారనుకో నువ్వు నేర్చుకున్న వర్డ్స్ నుండి పనులన్నీ అయిపోతాయన్నమాట. మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క దానికి సంబంధించింది ఫాస్ట్‌గా మనము కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇక్కడ ఈ లిస్ట్‌లో మీరు కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఓకేనా? ఇక్కడ ఈ లిస్ట్ ఇచ్చాను. ఈ లిస్ట్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన లిస్ట్‌ని ఒకసారి నేను చెప్పేస్తాను. అది కూడా చూసుకోండి. కిరప అంటే కృప అన్నమాట. సో, నువ్వు ఇది వాడినా 2 ఒకటే. స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చేసాడు. నెక్స్ట్ గన్ అంటే న గన్. ఓకేనా? సో, ఇలాంటి వాటిలో దెబ్బ అయిపోతాం. ఎందుకంటే 3 సేమ్‌గానే ఉన్నాయి కదా! పనిచేయదు మన లాజిక్. ఓకేనా? నెక్స్ట్ వారి అనే దానికి కూడా పనిచేయదు. ఎందుకంటే ఓకేనా? వారి అంటే పాని. సో, దీనికి కూడా ఈ లాజిక్ పనిచేయదు. నెక్స్ట్ సావన్ ఉంది కదా! సావన్‌కి కూడాను మాక్సిమం పనిచేయదు. ఎందుకు ట్రిక్ శ్రావణ్. సో, ఇది మరి డెఫినైట్‌లీ నేర్చుకోవాల్సిన సిట్యుయేషనే. ఇంకొద్దు ముందుకెళ్దాం. ఓకేనా? ఇంకొద్దు ముందుకెళ్ళేసి సెట్ అయితాయి. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇది చూడండి. చంద్ర అంటే ఏంటి? చాంద్. ఓకేనా? చాంద్. సో, చాంద్. ఇది పనవుతది. నెక్స్ట్ సూర్య అంటే సూరజ్ అంటే హిందీలో సో, సూరజ్. ఓకే. సూరజ్. ఇంకా కొద్ది ముందుకెళ్దాం. ఆకాశ్ అంటే ఆస్మాన్. ఓకే. తర్వాత నాచ్ అంటే ఇప్పుడొచ్చింది చూసారా? తత్సమ రూపంలో మనకేమైనా పనికొచ్చిందంటే చూడండి.
ఫస్ట్ లెటర్ నా కాబట్టి నా అనే లెటర్. నెక్స్ట్ నా అనే లెటర్ ఉంది కాబట్టి ఇది రుత్యు. ఓకేనా? రుత్యు. నెక్స్ట్ చూడండి మిత్రు. ఫస్ట్ లెటర్ చూడండి మా. ఫస్ట్ లెటర్ ఏమో మా. నెక్స్ట్ లెటర్ చూడండి త కాబట్టి మిత్రు. సో ఇదొకటి అయ్యింది. ఓకేనా? నెక్స్ట్ జనం. జనం కాస్త ఏం అడుగుతున్నాడు? తత్సమ రూపం అడుగుతున్నాడు కదా! చూడు ఫస్ట్ లెటర్ ఏమో జ. లాస్ట్ లెటర్ ఏమో మా. సో జన్మ. జన్మ అనేది అవుతుంది. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే కొన్ని వాటికి మీకు అదృష్టం కొద్దీ లాభం దొరికేస్తుంది. కొన్ని వాటికి ఇబ్బంది అయిపోతాం కదా! చూడండి ఇక్కడ డెఫినెట్‌లీ కూడాను ఈ ఆకాశ్ దగ్గర ఇబ్బంది పడిపోతాం. ఆకాశ్ ఉంది, ఆసమాన్ ఉంది. ఎలా గుర్తుపట్టాలంటే చెప్తున్నాను హిందీ స్పెసిఫిక్‌గా హిందీ వర్డే అయ్యుండాలి. స్పెసిఫిక్‌గా హిందీ వర్డే అయ్యుండాలి. అది తెలుగులో ఉండకూడదు. ఓకేనా? ఇలా నువ్వు చూసుకోవాలి. రూల్ 1, రూల్ 2, రూల్ 3 ఇది కొంతవరకు నీకు అసలు ఏమీ రాకపోతే హెల్ప్ చేస్తది. కొంత ట్రైలేయడానికి. కానీ మిగిలిన వాటికి ట్రైలేయడానికి సరిపోదు. ఓకే. ఇక్కడితో మీ అందరికి తత్సమరూపు, తద్భవరూపు అయిపోయింది. సో, నేను ఇప్పటి వరకు ఇచ్చిన ప్రతి మెటీరియల్‌ని కూడాను నీట్‌గా చూసుకొని, చదువుకోండి. ఒక్కసారి ఎగ్జామ్ ముందుకెళ్ళేటప్పుడు చదువుకుంటూ వెళ్ళిపోండి. మరి ఇవి దాటి ఇంకేవి రావు. ఓకే. ఇప్పుడు సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేద్దాం. ఈ సబ్జెక్ట్‌లో కొన్ని రూల్స్ ఉన్నాయండి. ఏంటి ఆ రూల్స్ అని చెప్పుకున్నట్లయితే ఇక నుంచి కూడా సబ్జెక్ట్ రూల్స్ కావాలంటే రూల్స్ వినండి. ఫర్ ఎగ్జాంపుల్ లేదు నాకు అవసరం లేదంటే వెళ్ళిపోవచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే తత్సమరూపులో అక్ష అనే అక్షరం ఉంటది. కానీ ఇదే అక్ష అనే అక్షరం అనేది అయితే కాగాను మారిపోద్ది. లేకపోతే చాగాను మారిపోద్ది. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏది నువ్వు అబ్జర్వ్ చేసినా అక్ష కాస్త కాగా మారింది. అక్ష కాస్త చ చ చాగా మారింది. ఇక్కడేమో చాగా మారింది. అక్ష కాస్త కాగా మారింది. అక్ష కాస్త కాగా మారింది. సో, ఇలా నువ్వు ఏది తీసుకున్నా అక్ష కాస్త కాగా మారుతుంది. కానీ ఒకే ఒక 2 సిట్యుయేషన్ ఇదొక సిట్యుయేషన్, ఇక్కడొక సిట్యుయేషన్. ఈ 2 సిట్యుయేషన్‌లో అక్ష కాస్త చాగా మారిందనమాట. అంతే. అంటే తత్సమ రూపు, తద్భవ రూపులో మారేటప్పుడు అక్ష కాస్త చాగా మారుతుంది. చాగాని, కాగాని. నెక్స్ట్ ఈసారి స్రా కాస్త సాగా మారుతుంది. నువ్వు ఇవన్నీ చూడండి శ్రావణ్ కాస్త సావన్‌గా మారిపోయింది. ఓకేనా? శ్రేష్ఠి కాస్త సేట్‌గా కాబట్టి అన్ని షాగానే ఉంటాయి. ఓకేనా? ఒకసారి చూసేసుకుంటే అయిపోద్ది. ఈసారి ఈ షే అనే అక్షరం కాస్త షాగా మారిపోతుంది. సో, ఈ సే కాస్త షాగా మారిపోతుంది. షా. ఓకేనా? సో, ఇక్కడ అన్నీ కూడాను షేలన్నీ కూడాను షాగా మారిపోతాయి. నెక్స్ట్ ఇంకొకటి చూడండి. ఇక్కడ ఈ షా అనే అక్షరం ఉంది చూసారా? ఈ షా అనే అక్షరము మారిపోయి వేరేలాగా మారిపోద్దనమాట. సో, చూడండి ఇక్కడ షాలన్నీ ఉంటే ఈ షా అన్నీ కూడా నీకు లేకుండా పోయడానికి చాయిస్ ఎక్కువగా ఉందనమాట. చూడండి కృషక్ కాస్త కిషాన్ షాగా మారింది. ఇక్కడ జేస్ట్‌లో జేట్ అని ఉంది. షా అనే అక్షరం మీకు లేకుండా పోయిందనమాట. సో, ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే ఈసారి స్ర రు అనే అక్షరం ఉంది చూసారా? ఈ రు అనే అక్షరం చూసుకున్నట్లయితే మాక్సిమం అదంతా లోపించేసి వేరే రకంగా మారిపోయింది కంప్లీట్‌గా కూడాను. సో, రు అనే అక్షరం లేకుండా పోయింది. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ పైన రావొత్తుంటే దీన్ని రేఫా అంటారు. అట్ ద సేమ్ టైమ్ కింద ఈ రకంగా ఉన్న ఒత్తుల్ని ఏమంటామంటే ఈ రకంగా రావొత్తుంటే దీన్ని పదేన్ అంటారు. ఇక్కడ ఈ రావత్తులు, ఈ రావత్తులు ఈ 2 రావత్తులు కూడాను తద్భవ రూపులోకెళ్ళేటప్పుడు లేకుండా మారిపోతాయి. మామూలు కర్ము, కాము లేకపోతే కృపూరు, కుపూరు, కపూరు ఓకేనా? కర్పూర్, కపూర్ ఈ రకంగా మారిపోతూ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇంకొకటి చూడండి. ఇక్కడ వా అనే అక్షరం ఉంది చూసారా? వా అనే అక్షరము బా అనే అక్షరంగా మారిపోతుంది. వానర్ కాస్త బందర్‌గా మారిపోయింది. ఈ రకంగా మారిపోతాయి. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే అక్ష గాని, శ్రా గాని, రు గాని, షా గాని, రా గాని లేకపోతే వా గాని ఈ అక్షరాలుంటే మీరు కళ్ళు మూసుకొని అది తత్సమ రూపాన్ని కనిపెట్టండి. సో, పైన ఒక మాట ఇచ్చేసి దీంట్లో ఏది తత్సమ రూపం అనుకోని అడిగితే ఈ అక్షరాలు ఉన్నాయా? లేదా? అని కొంచెం చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతే పనులయిపోతాయన్నమాట. ఇవి కొన్ని రూల్స్ ఓకేనా? ఇవి కొన్ని రూల్స్. మీకు ఏ మాత్రం హెల్ప్ అయినా సరే చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా హెల్ప్ అవ్వడం ఏంటి? సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పేసాను. అండ్ రూల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను. చిన్న టెక్నిక్స్ పాయింట్స్ చెప్పేసాను. అండ్ పీడీఎఫ్ కూడా ఇచ్చాను చిన్నది. కాబట్టి నేను చెప్పాల్సిన సిట్యుయేషన్ ఏంటంటే ఫస్ట్ పని నేనే మీ స్టేజ్‌లో ఉంటే నేను ఏ రకంగా చదువుకుంటానంటే రూల్స్ తొక్కతోలు అనుకోని పక్కన పెట్టేస్తా. నేను చేసేది హార్డ్ వర్క్ నేను నమ్ముకుంటాను. కాబట్టి ముందు ఆ సెటప్ వర్డ్స్ అన్నిటిని నేర్చుకుంటాను. ఇది అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ ఇంకొక పని ఏం చేస్తానో తెలుసా? నేను కొన్ని క్వెషన్స్ ఇచ్చాను కదా! ఆ క్వెషన్స్ అన్నిట్లో ఉన్నవన్నీ కూడా ఒకసారి కంప్లీట్ చేస్తాను. ఇది అయిపోయిన నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇప్పుడు లాస్ట్‌లో కొన్ని వర్డ్స్ చూపించాను కదా! ఈ వర్డ్స్ మీద కొద్దిగా ట్రైల్ ఏసి ప్రాక్టీస్ చేస్తాను. వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత ఇక మోడల్ పేపర్స్ అన్నిటిని కూడా సాల్వ్ చేసుకుంటూ వెళ్తాను. ఎక్కడైనా ఏదైనా కొత్త టైప్ అవన్నీ నేర్చుకుంటే వాటన్నిటిని నోట్ డౌన్ చేసుకుంటాను. ఇక లాస్ట్‌గా చేసేది అంతా ఏంటంటే అన్నీ చేసినప్పటికి డౌట్‌గా ఉంటే అప్పుడు లాస్ట్‌కి రూల్స్‌కెళ్తాను. దట్స్ ఇట్. ఇది నేను చేసే పనంతా కూడాను. సో, మీరు బాగా చదువుకోవాలి. మీకు మంచిగా రావాలి. అన్ని రకాలుగా చెప్పేసాను. ఓకేనా? సో, మళ్ళీ కలుద్దాం మరొక మంచి టాపిక్‌తో. అంతవరకు సెలవు. టాటా. బాయ్.